తరగతి కిందకే వస్తున్నారు. 2.5 లక్షల మినిమం టు 10 లక్షల దాకా మధ్య తరగతికే వస్తున్నారు. ఇప్పుడు పేదరికం అంటే 2.5 లక్షలు అవుతుంది దగ్గర దగ్గర. ఇవాళ పేదలు 2.5 లక్షల ఏడాదికి సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. మాక్సిమం 100కి 70% పేదలు 2.5 లక్షల ఏడాది సంపాదిస్తున్నారు. అది కూలి పని చేసేవాళ్ళు అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ పారిశుద్ధ్యం పని చేసేటటువంటి వాళ్ళు కూడా 1500 వస్తున్నాయి, 15,000 నెలకి. 15,000 రూపాయలు అంటే ఏడాదికి ఎంత వచ్చేసింది అక్కడ? దగ్గర దగ్గరగా 18,000 వస్తుంది, 1,80,000 వస్తుంది కాబట్టి అది 45,000 లోపల కోటాలోకి రాదు. అది అట్లాగే ఒక టీ బంక్ పెట్టుకున్న నెలకి 25,000కి తక్కువేం రాదు. కాబట్టి ఆదాయ వనరులు మారిపోయినాయి, పేదరికపు మారింది. ఇంకోటి పేదరికానికి సంబంధించి ఇప్పుడు మన ఆంధ్రాలోనే చూస్తే 90% మందికి వైట్ రేషన్ కార్డు. ఇట్లాంటి లెక్కలన్నీ చాలా వస్తాయి ఫ్యూచర్ లో. అంటే మామూలుగా మధ్యతరగతి వాళ్ళకంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని బట్టి ఉంటది. పేదల ఆదాయ పరిమితి పెంచాలంటే దానికి కూడా జనాభా లెక్కలు ఏమైనా ఆధారమా సార్? ఇంకేం లేదంటే ఆల్రెడీ కిందటిసారి పెంచేశారు 40,000 రూపాయలు. ఒకప్పుడు అది 15,000 రూపాయలు ఎంత ఉండేది పేదరికం అంటే, నెలకి 1,500. దాన్ని వీళ్ళు 40,000 చేశారు. అంటే దగ్గర దగ్గరగా నెలకి 12,500 అయితే 60,000 దాకా అవుతుంది. 12,4 48,000. నెలకి 4,000 సంపాదించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అసలు దేశంలో? అడుక్కునే వాళ్ళకి కూడా మినిమం రోజుకి 100 రూపాయలకి తక్కువ రావట్లేదు.